హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక కామన్ టాపిక్, చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ టాపిక్ గురించి, దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఎగ్ పికప్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎగ్స్ అనేది పికప్ చేస్తాము. అండ్ ఒకవేళ పికప్ చేసిన సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. లేదు, ఒకవేళ అవన్నీ ఎగ్స్ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ కమింగ్ సైకిల్స్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఎవరెవరికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరెవరికి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఎవరికైతే నార్మల్గా ఇప్పుడు ఐవీఎఫ్ మనం ఎందుకు స్టార్ట్ చేస్తాం, ఒక్కొక్కసారి ఎగ్స్ చాలా తక్కువ నేను స్టార్ట్ చేస్తాం. సో అలా తక్కువగా ఎగ్స్ ఉన్నాయి, 2 eggs 3 eggs 4 eggs అలా తక్కువగా ఉన్నాయి ఎగ్స్ అనే వాళ్ళకి ఎగ్స్ పెరుగుతున్నప్పుడు హార్మోన్స్ అనేవి అంత ఎక్కువ రేంజ్లో ఉండవండి. సో హార్మోన్స్ నార్మల్గా ఉండి ఎగ్ పికప్ టైం వరకు హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు అవి నార్మల్గానే ఉన్నాయి, మరీ హై లెవెల్లో లేవు. అండ్ ఆల్సో లైనింగ్ కూడా 3 lines నీట్గా బాగుంది అన్నప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అంటే ఏ మంత్తో పికప్ చేసామో ఒక 3 days అంటే ఎగ్ పికప్ తర్వాత 3 days కానీ 5 days కానీ ల్యాబ్లో కల్చర్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని, ఇప్పుడు 1 embryo 2 embryos ఎన్ని వస్తాయని సేమ్ మంత్లో అన్నీ బాగున్నప్పుడు, క్రైటీరియా అంతా బాగున్నప్పుడు సేమ్ మంత్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. సో దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఎవరికైతే హార్మోన్స్ అనేవి ఇందాక చెప్పినట్టు అంటే ఎగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషలీ పీసీఓడి పేషెంట్స్, లేదంటే ఒక్కొక్కసారి నార్మల్ రిజర్వ్ ఉన్న వాళ్ళకు కూడా ఎగ్స్ కొంచెం ఎక్కువగా రెస్పాన్స్ వచ్చి కొంచెం హార్మోన్స్ అంటే ఎస్పెషలీ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్గా చేయమండి. బికాస్ వాళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోయి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే వాటర్ అంతా పొట్టలో అక్యుములేట్ అయిపోయి పేషెంట్కి కొంచెం డేంజరస్. సో అది ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఎస్పెషలీ పీసీఓడి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎగ్ పికప్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎంబ్రియోస్ అన్ని ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్ని డెఫినెట్గా ఫ్రీజ్ చేస్తాం. లైనింగ్ ఎంత బాగున్నా కూడా లైనింగ్ బాగుంది కదా ట్రాన్స్ఫర్ చేద్దామని ఉండదు. సో వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో అంటే వన్స్ వాళ్ళకి పీరియడ్ వచ్చి హార్మోన్స్ అన్ని నార్మల్ అయినాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో వాళ్ళకి లైనింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎవరికైతే హార్మోన్స్ సరిగ్గా లేవో, లేదంటే హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, ఆర్ ఇంకొక కండిషన్ ఏంటంటే లైనింగ్ సరిగ్గా లేదు అంటే కొంచెం మందిలో ఇండికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన టైంలో ఒకవేళ పాలిప్స్, పెద్ద పెద్ద పాలిప్స్ అంటే గర్భసంచి లోపల కాయల్లాగా ఉన్నాయి, లేదంటే గడ్డలు పెద్ద సైజులో ఫైబ్రాయిడ్ గడ్డల్లాగా ఏమన్నా ఉన్నాయి, లేదంటే లైనింగ్ ఆ 3 lines అనేది క్లియర్గా లేదు, లైనింగ్ చాలా థిన్గా ఉంది, లేదంటే చాలా థిక్ అయిపోయింది, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఈవెన్ దో హార్మోన్స్ నార్మల్ ఉన్నా చెయ్యమండి. బికాస్ ఎంబ్రియోస్ బాగుండాలి, లైనింగ్ బాగుండాలి, అప్పుడే సక్సెస్ రేట్ అనేది మనకు బాగుంటుంది. సో ఎంబ్రియోస్ మంచిగా వచ్చి లైనింగ్ బాగాలేదు అనేసరికి మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ హడావిడిగా చేసేయాలని ఉండదండి. సో ఆ టైంలో ఏంటంటే ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసుకొని అంటే ఎండోమెట్రియల్ కండిషన్స్ ఉంటాయి, ఏమన్నా లైనింగ్ ఇష్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు సో ఆ ఎంబ్రియోస్ ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్ని ఫ్రీజ్ చేసుకొని ఈ ఇష్యూస్ నెక్స్ట్ కమింగ్ సైకిల్లో పీరియడ్ వచ్చిన తర్వాత ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని డీల్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ సైకిల్స్లో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. ఆర్ ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు ఎగ్స్ తగ్గినట్టు కనిపిస్తున్నాయి, అలా ఉన్నప్పుడు మళ్ళీ డీలే చేయకుండా వాళ్ళు ఓన్లీ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఈ మధ్య చేస్తున్నాము. సో అలా ఓన్లీ క్రయో ప్రిజర్వేషన్ కోసమే వచ్చారనే వాళ్ళకి కూడా ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవచ్చండి. ఆర్ ఎంబ్రియో లాగా ఫామ్ చేసి ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఎప్పుడు రెడీ ఉన్నారో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఆ ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది ఒక 10 years వరకు కూడా చేసుకోవచ్చు. అదొక కండిషన్, ఓన్లీ క్రయో ప్రిజర్వేషన్ అంటే వాళ్ళు ఏదైనా రీజన్ వల్ల ఓన్లీ ఫ్రీజింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదంటే ఏదైనా క్యాన్సర్ కీమోథెరపీ లేదంటే రేడియోథెరపీ అట్లా ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అనే వాళ్ళు కూడా ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని ఆర్ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియోస్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఎంబ్రియో ఫామ్ అయింది, Day 5 ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత కొంతమందికి మల్టిపుల్ మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుంది, అంటే చాలాసార్లు ముందు మిస్క్యారేజెస్ అయ్యాయి, లేదంటే చాలా సార్లు నెగటివ్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, లేదంటే ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఇలా ఏదైనా ఇండికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఆ ఆప్షన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా బికాస్ జెనెటిక్ టెస్ట్కి తీసి మెటీరియల్ పంపించినప్పుడు వెంటనే రిపోర్ట్ రాదండి, ఆ రిపోర్ట్ రావడానికి మినిమం 15 to 20 days పడుతుంది. సో ఈలోపు మనం ఎగ్స్ అనేవి ఎంబ్రియోస్ అనేవి బయట పెట్టలేము కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేసేస్తాం. అండ్ ఆ రిపోర్ట్ రాగానే రిపోర్ట్ నార్మల్ ఉంది అన్న ఎంబ్రియోస్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇమీడియట్ సైకిల్స్లో. సో ఇలా జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా
ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాము. ఆర్ ఇందాక చెప్పినట్టు ఇంకేమన్నా లైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్, లేదంటే పేషెంట్కి ఇంకేదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్కంట్రోల్ థైరాయిడ్, లేదంటే షుగర్స్ ఇంకా కంట్రోల్లో రాలేదు, అలా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు కూడా ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇదండి. ఇంకా ఈ టాపిక్ మీద మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.